మొహరం నెలలో వచ్చే బారా షాహిద్ పండగ విశిష్టత గురించి సయ్యద్ సమీ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బారా షాహిద్ దర్గాలో 10 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ గురించి విశిష్టత గురించి ఓసారి తెలియజేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారా షాహిద్ దర్గాలో ఏదైతే ఈ రొట్టెల పండుగ జరుగుతుందో అది యాక్చువల్గా రొట్టెల పండుగ అని చెప్పి మా హిందూ సోదర సోదరిమణులు నామకరణం చేశారు. ఇస్లాం ధర్మంలో మాకు రెండు పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. దీన్ని మొహరం జియారత్ అని మనం చెప్తాము. ఏదైతే ఖురాన్లో అల్లా సుబ్హానహు తాలా మనం చెప్పి ఉన్నాడు, ఎవరైతే షహీద్లు అమరులు అవుతారో వాళ్లకు చచ్చిపోయిన వాళ్ళతో చూడకూడదు, వాళ్ళు సజీవంగా ఉండాలని చెప్పి చెప్తారు. ఇస్లాం ధర్మాన్ని కాపాడడానికి, ఇస్లాంలో ఉన్న మంచితనాన్ని కాపాడడానికి, అదేవిధంగా అందరికీ సమానంగా చూడాలనే ఒక ప్రచారం చేస్తూ అమరులైన ఈ బారా షహీద్లు ఎవరైతే బారా షహీద్లు ఉన్నారో అతని బారా షహీద్లలో ఎవరైతే కమాండర్ ఉన్నారో ఆయన పేరు సయ్యద్ మిర్జా అలీ హుసేని బేగ్ అతని పేరు. అతను టర్కీ నుంచి వచ్చినారు. 450 సంవత్సరాల ముందర ఏదైతే వీళ్ళు షహీద్లు అమరులైనారు, 400 సంవత్సరాల నుంచి బారా షహీద్లకు సంబంధించిన ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ఒక 50-60 సంవత్సరాల నుంచి బాగా ప్రాచుర్యంలో వచ్చి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు మనం ఏదైతే ఈ మొహరం నెలలో జరిగే మొహరం జియారత్ రోజు జరుగుతుంది. ఉర్దూ క్యాలెండర్ ప్రకారం మొహరం షహాదత్ 10వ తేదీ అయిపోద్ది. 11వ తేదీ ఈ గంధ మహోత్సవం చాలా వైభవంగా మనం నిర్వహిస్తామన్నమాట. అయితే ఈ గంధ మహోత్సవం ఏదైతే ఇక్కడ జరుగుతుందో దాంట్లో కొన్ని లక్షల మంది వస్తారు. వచ్చిన లక్షలాది మందిలో 70%, 65 to 70% మా హిందూ సోదర సోదరిమణులు వస్తారు. వాళ్ళు ఏదైతే మొహరం జియారత్ అనేది ఉందో వాళ్ళకు నాలుక తిరక్క ఈ రొట్టెల మార్పిడి జరుగుతుంది కాబట్టి రొట్టెల పండగ అని చెప్పారు. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మా పండగకు కూడా ఏదైతే మా గంధానికి కూడా హిందూ సోదరులు పండగలాగా వాళ్ళు నామకరణం చేసినారు. కాబట్టి సర్వమత సమానత్వము, పరమత సహనం అనేది ఇస్లాం ధర్మంలో ముఖ్యమైన ఫండమెంటల్. కాబట్టి మనం అందరం కూడా అన్న తమ్ముల్లాగా ఉండాలని దీన్ని మనం రొట్టెల పండగలాగా నామకరణం చేసినాము. ఈరోజు మీరందరూ చూడండి, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు మాకు తెలియదు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కర్ణాటకకి వెళ్ళినా, కర్ణాటక వాళ్ళు తెలంగాణకు వచ్చినా, తెలంగాణ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళినా, తమిళనాడు వాళ్ళు మహారాష్ట్రకు వెళ్ళినా, మహారాష్ట్ర వాళ్ళు గుజరాత్కి వెళ్ళినా, గుజరాత్ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినా, ఢిల్లీ వాళ్ళు పంజాబ్కి వెళ్ళినా, పంజాబ్ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళినా, ప్రాంతీయవాదం, మతోన్మాదం మనం బాగా చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషిని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా అందరం అన్నా తమ్ముల్లాగా జాతీయ సమైక్యత, కులమతాల ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో అది ఈరోజు భారతదేశంలో సజీవంగా ఈ సింహపురి గడ్డ మీద ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి రాష్ట్ర పండగ హోదా ఇచ్చి గతంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. ముఖ్యంగా మీడియా సోదరులు కూడా మీరందరూ కూడా చూడండి, మీరు నెల్లూరులో ఉంటారు, మీకే కొన్ని నాకు తెలిసి ఒక 50-60 మంది పాస్ కావాలనో లేదా పండగకు వస్తున్నాం రూమ్ కావాలనో మీకు ఎంగేజ్ చేస్తుంటారు. రంజాన్ పండగ ముస్లింలు చేసుకుంటారు, పెద్ద పండగ ఇంకొక పండగ మా హిందూ సోదరులు చేసుకుంటారు, క్రిస్మస్ క్రైస్తవులు చేసుకుంటారు. కానీ ఏదైతే మొహరం జియారత్ రొట్టెల పండగ ఉందో కులమతాలకు అతీతంగా సింహపురి గడ్డ మీద ఉన్న ప్రజలందరూ చేసుకునే పండగ కాబట్టి ఇది చాలా అవసరం. కూడా దేశ విదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెన్స్ భారతదేశానికి. మీ అందరి సహకారంతో ఆ అల్లాహ్ చల్లని దీవెనలతో ఇక్కడికి వచ్చి ఎవరు ఏం కోరుకున్నా కానీ తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు తాలా దాన్ని పూర్తి చేస్తున్నాడు. అకార్డింగ్ టు ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు తాలా ఏంటంటే రబ్బుల్ ముస్లిమీన్ కాదు, ముస్లింలకు ఒక్కడే అల్లాహ్ కాదు, అతను రబ్బుల్ ఆలమీన్ అంటే అందరి మీద కరుణా కృప చూపించే వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు తాలా. అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త రహమతుల్ ముస్లిమీన్ కాదు, ముస్లింల మీద కరుణా కృప చూపించేవాళ్ళు కాదు, రహమతుల్ ఆలమీన్ అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అతను కరుణ కృప చూపిస్తారు. కాబట్టి ఎవరైతే సూఫీలు ఉంటారో వాళ్ళందరూ కూడా పుల్ లాంటి పని చేస్తారు, కత్తెర లాంటి పని చేయరు, అందరినీ కలుపుకొని పోయి పని చేస్తారు. దానికి సజీవ నిదర్శనం ఈ బారా షాహిద్ దర్గాలో జరిగే మొహరం జియారత్ రొట్టెల పండుగ. సరే, ఇప్పుడు ఈ 12 బారా షాదీలు గుర్రం మీద వచ్చారని చెప్పి వాళ్ళని చంపేశారని, వాళ్ళు ఇక్కడ సమాధులుగా మారారని, ఈ స్టోరీ ఏంటి? గతంలో మీరు చరిత్రలో చూసి ఉంటారు,
నవాబుల పాలన జరిగేటప్పుడు పాత రోజుల్లో కొంతమంది మత ఛాందోసవాదులు బలవంతంగా ముస్లింల లాగా అన్య మతస్థులకు ఇస్లాంలో రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయితే వీళ్ళు ఏదైతే ఇస్లాంకి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ప్రచారం చేసుకుంటూ టర్కీ నుంచి బయలుదేరి వాళ్ళు అటుపక్క మన దక్కన్ గిక్కన్ మొత్తం హైదరాబాద్ గోల్కొండ ఇదంతా చూసుకొని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాలాజా నవాబ్ యొక్క పాలనలో ఇది ఉండింది. ఇది జరిగేటప్పుడు ఇది ఇస్లాంకి విరుద్ధంగా, మీరు అన్య మతస్థులను బలవంతంగా ఇస్లాంలో చేర్పించుకోలేరు, మనం చేసే మంచి పని అదేవిధంగా మన మంచితనం మన ప్రవర్తనను బట్టి ఇస్లాం ధర్మంలో ఉన్న నిజాయితీని చూసి వేరే వాళ్ళు ఇస్లాం ధర్మంలో రావాలి కానీ బలవంతంగా తీసుకొని రాకూడదని వీళ్ళు అరికట్టుకుంటూ వచ్చినారు. అప్పుడు ముస్లిం మత ఛాందోసవాదులకు వీళ్లకు జరిగిన యుద్ధంలో వీళ్ళు అమరులు అవుతారు. కొన్ని కట్టుకథలు ఉన్నాయి, గన్నవరం దగ్గర తలలు ఉన్నాయి, తలలు కింద పడిపోయినాయి, ముండాలు ఇక్కడికి వచ్చాయని చెప్పి అది అబద్ధం. అది అబద్ధపు ప్రచారాలు. ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కువ వ్యూవర్స్ రావాలనే ఒక ఆలోచనతో ఇస్లాంను భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో 365 మంది వచ్చినారు. దానికి కమాండర్ లాగా సయ్యద్ మిర్జా అలీ బేగ్ హుస్సేన్ గారు దానికి కమాండర్. అతను మిగతా వాళ్ళ తోడు వచ్చిన వాళ్ళ ఏదైతే షహీద్లు అయిన తర్వాత వాళ్ళ తోడు వచ్చిన మనుషులే వాళ్ళకి ఇక్కడ ఖననం చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు పవిత్ర యుద్ధంలో చనిపోయినారు కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా ఏంటంటే వాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చి మనం ఏదైనా జియారత్ చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని తీర్చే బాధ్యత అల్లా తీసుకున్నాడు. బారా షహీద్ ఏమి ఇవ్వలేరు, మేమేమి ఇవ్వలేము. ఏమి ఇవ్వాలన్నా కానీ అల్లా ఇవ్వాలా. అల్లా ఏంటంటే ఇటువంటి మహనీయుల సమాధుల దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా దాన్ని పూర్తి చేస్తారు. అకార్డింగ్ టు హిందూ ధర్మం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి మనం చూసుకున్నాం. సమాజంలో చెడు విస్తరించిపోయినప్పుడు దాన్ని అరికట్టడానికి ఆ పైవాడు మానవ రూపంలో కొంతమంది దూతల్ని పంపిస్తాడని చెప్పి అటువంటి దూతలు. అంటే రొట్టెలు మార్చుకునే పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? వాలాజా నవాబ్ గారికి ఒక కూతురు ఉండేది. ఆ వాలాజా నవాబ్ గారి కూతురుకి ఏంటంటే స్కిన్ డిసీజ్ ఒకటి వచ్చింది ఆ రోజుల్లో. వచ్చినప్పుడు అతను ప్రపంచంలో ఉన్న డాక్టర్లకు, వైద్యులకు, ఫకీర్లకు, స్వాములకు, సాధులకు, వనమూలికలతో వైద్యం చేసే వాళ్ళకి అందరికీ చూపిస్తారు. పెద్ద నవాబు, కోట్ల రూపాయల డబ్బులు నవాబు అంటే ఇంకా అతను నథింగ్ బట్ రాజు కదా. అయితే ఆ అమ్మాయికి ఆరోగ్యం అయితే పూర్తి కాదు, సంపూర్ణమైన ఆరోగ్యం రాదు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ప్రపంచవ్యాప్తంగా దండోరా వేయిస్తారు. ఎవరైనా నా కూతురి ఆరోగ్యానికి కానీ నయం చేస్తే వాళ్ళు కోరినంత ధనం వాళ్ళకి ఇస్తామని చెప్పి అయినా కానీ అతని ప్రయత్నాలు విఫలమైపోతాయి. ఈ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో దీని పక్కన ఇంతకుముందు ధోబిఘాట్ ఉండేది. అంటే మేము పసిబిడ్డలు ఉన్నప్పుడు అప్పుడు దాకా కూడా ధోబిఘాట్ అక్కడే ఉండింది. అది ఆ ధోబిఘాట్ దగ్గర ఇక్కడ ఎవరైతే రజకులు ఉంటారో వాళ్ళు తమ బట్టలను ఉతుక్కునేవాళ్ళు. ఉతుక్కున్న తర్వాత ఇక్కడంతా అడవిలాగా ఉండేదన్నమాట. ఇక్కడ చెట్టుల్లో పొదల్లో తీసుకొని ఆ బట్టలను ఆరవేసేవాళ్ళు. ఆ విధంగా ఒక రజక కుటుంబం బట్టలు ఆరవేసి చెట్టు కింద పడి నిద్రపోతారు వాళ్ళు. ఆ రజక కుటుంబం నిద్రపోయిన తర్వాత ఆ సోదరిమణికి రాత్రి ఒక కల పడుతుంది. ఈ పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని కానీ తీసుకొని వెళ్ళి వాలాజా నవాబ్ కూతురు శరీరానికి లీపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది అని చెప్పి ఆమె కలపడుతుంది. కలపడినప్పుడు ఆమె భయపడిపోయి నిద్రలో నుంచి లేస్తుంది. తన భర్తని లేపి ఈ పొదల్లో వచ్చి చూసినప్పుడు ఈ 12 సమాధుల్లో ఒక దివ్యమైన వెలుతురు కనబడుతుంటది. ఆ దివ్యమైన వెలుతురుకు తోడు ఆ పులి ఒకటి ఇక్కడ కూర్చొని తన తోకతో ఇక్కడ ఉన్న ఆకులంతా క్లీన్ చేస్తూ ఉండే తల్లికి వాళ్ళు భయపడిపోయి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఈ పట్టణంలో పోయి ఈ సంఘటన గురించి చెప్పిన తర్వాత ఈ విషయాన్ని వాలాజా నవాబ్ తెలుసుకొని ఆ మట్టిని అతను తెప్పించుకొని తన కూతురి శరీరానికి లేపనం చేస్తాడు. చేసిన తర్వాత అల్లా యొక్క కరుణతో ఒక్క రోజులో ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అతను కృతజ్ఞత భావంతో ఈ సమాధుల దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి వాలాజా నవాబ్ కుటుంబ సమేతంగా ఇక్కడికి బయలుదేరి వస్తారనమాట. పాత రోజుల్లో హోటళ్ళు ఉండేవి కావు. ఎవరైనా రాజులు, మహారాజులు లేదా ఎవరైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు జర్నీ అవుతుందో దానికి సరిపడా ఆహారాన్ని తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆ వాలాజా నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వాలాజాకి వెళ్ళాలంటే 6 రోజుల సమయం పట్టేది. ఈ 6 రోజులకు అతను తోడు ఉన్న మనుషులకు అందరికీ సరిపడిన ఆహారాన్ని తయారు చేసుకొని వాళ్ళు ఇక్కడికి బయలుదేరి వస్తారు. వాలాజా నవాబ్ కూతురు ఆరోగ్యం బాగలేదని గతంలో ఏదైతే దండోరా వేసి ఉంటారో అది జనాలకి తెలుసు. ఈ మట్టి లేపనం చేసిన తర్వాత వాలాజా నవాబ్ కూతురు ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందన్న వార్త కూడా దావనం లాగా వెళ్ళిపోయి ఉంటది. వాలాజా నవాబ్ కూతుర్ని చూద్దామని చెప్పి
ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న జనాలందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తుంటారు. మంచి ఎండాకాలం, ఆ ఎండాకాలంలో ఆ రొట్టెలు హార్డ్ అయిపోయి ఉంటాయి. వచ్చిన వాళ్ళు కూడా ఆకలికి అల్లాడుతుండే తల్లికి నవాబు ఏం చెప్తాడంటే, మన దగ్గర ఉన్న రొట్టెల్ని అల్లా పేరు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి వచ్చిన వాళ్ళకి తలా కొద్దిగా ఇవ్వండి అని చెప్తారు. అప్పుడు ఆ సైనికులు ఆ రొట్టెల్ని తీసుకొని సొన్నాల చెరువులో పోయి ఆ నీళ్లలో ముంచి అల్లా పేరుతో ఇరగొట్టి రొట్టెలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ వచ్చిన వేల మందికి కడుపు నిండిపోతాయి, కానీ ఈ రొట్టెలు అలాగే ఉండిపోతాయి. అప్పటి నుంచి ఏదైనా కోరిక మనం కోరుకోవాలంటే ఆ రొట్టెల్ని మార్పిడి చేసుకొని కోరుకుంటే తప్పకుండా అల్లా పూర్తి చేస్తాడని విశ్వాసం, నమ్మకం వచ్చి ఆ రోజు నుంచి ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. మరి నిప్పుల గుండంలో నిప్పులు తొక్కడం ఈ కాన్సెప్ట్ ఎందుకండి? నిప్పుల గుండం తొక్కాలనేది అది ఇస్లాంలో లేదమ్మా, దాన్ని చేయకూడదు. కానీ నేను చెప్పాను కదా, ఇది భారతదేశం సర్వమత సమానత్వము, ఇక్కడ హిందూ ముస్లింల కలయిక ఉంటుంది అని చెప్పి కొన్ని పండగల్లో హిందూ ఆచారాలని కూడా మన వాళ్ళు డబ్బింగ్ చేస్తారు. హిందూ ధర్మాల్లో కూడా కొన్ని మన వాళ్ళు డబ్బింగ్ చేస్తారు. ఇస్లాం ధర్మంలో గుండం తొక్కడం లేదు. నేను ఇందాక మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. మొహరం నెల మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవళ్ళు ఈ రోజు మనం అందరం కూడా గర్వంగా మేము ఇస్లాంలో ఉన్నాం, మేము ముస్లింలని చెప్పుకుంటున్నామంటే మొహమ్మద్ ప్రవక్త యొక్క టోటల్ కుటుంబం షహీద్లు అయిపోయినారు. పసిబిడ్డలు, అలీ అస్గర్ అనే పసిబిడ్డకు గొంతుకి ఆ యజీద్ అని అతను బాణం కొట్టేస్తాడు. కొత్త పెళ్లి కొడుకులు చచ్చిపోయినారు. రకరకాలుగా వాళ్ళు చేసిన కర్బలాలో ఆ నేలంతా రక్తమయమైపోయింది. అటువంటి త్యాగాలకు ప్రతీకగా మొహరం నెల, ఇస్లామిక్ న్యూ ఇయర్ కూడా అది. అటువంటి త్యాగాలు చేసిన మొహమ్మద్ ప్రవక్త కుటుంబానికి ప్రళయం దాకా అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ మొహరం నెలను అల్లా సుబ్హానహు వ తఆలా పంపించినాడు. మొహరం నెలలోని 9వ తేదీ 10వ తేదీ ఉపవాసాలు ఉండి మనం చేసిన తప్పుల గురించి క్షమాపణ కానీ కోరుకుంటే తప్పకుండా అల్లా దాన్ని పూర్తి చేస్తారు. ఆ గుండం గిండం అనేది ఇస్లాంలో లేదు, కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో దాన్ని ఆచరిస్తారమ్మ. నెల్లూరు పట్టణ ప్రజలందరికీ ఏం చెప్తారు సార్? బారా షాహిద్ దర్గా పండుగకు వస్తున్నారు అందరూ, వాళ్ళందరికీ ఏం చెప్తారు? బారా షాహిద్ దర్గా పండుగకి నెల్లూరు ప్రజలు రారు. నెల్లూరు ప్రజల ఇళ్లలో భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిథులు ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ వచ్చిన ప్రతి అతిథి మా సొంత అక్క చెల్లెలు, మా బిడ్డలు, మా అన్న తమ్ముళ్ళగా గౌరవించండి. ఎవరైనా, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్లకు భాష తెలియదు, వీధులు తెలియవు. కొంతమందికి ఇప్పుడు తమిళ్ మాట్లాడే వాళ్ళకి తెలుగు తెలియదు, హిందీ మాట్లాడే వాళ్ళకి తెలుగు తెలియదు. ఎవరైనా మీ సహాయం కానీ కోరితే మీరు కసురుకోకుండా వాళ్ళకందరూ కూడా సహాయం చేయండి. వాళ్ళు ఎవరైనా మీ ఇళ్ళ దగ్గర వచ్చి నీడలో కూర్చుంటే వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వండి. ఎవరైనా మహిళలు టాయిలెట్స్కి వెళ్ళడానికి, బాత్రూంలోకి వెళ్ళడానికి అని చెప్పి అడిగితే మహిళలను గౌరవించడం ప్రతి ధర్మంలో ఉంది. కాబట్టి ఆ బిడ్డలకు, ఆ తల్లులకు మన బిడ్డల్లాగా, మా తల్లుల్లాగా గౌరవించండి. ఆ గౌరవం ఎలాగో సింహపురి గడ్డ మీద ఉన్న వాళ్ళు ఇస్తారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించమని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సార్. బారా షాహిద్ దర్గా పండుగ గురించి, మొహరం పండుగ గురించి చాలా చక్కగా వివరించారు సయ్యద్ సమీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.